ఏమిటి విశ్వవిద్యాలయము? పాఠాలు బోధించటం, పరిశోధన చేయటం, పరిపాలన చేయటం. ఈ 3 విశ్వవిద్యాలయం అంటే. ఇంతకు మించి ఏమి ఉండదు, రాజకీయాలు ఏమి ఉండవు ఇక్కడ. పాఠాలు ఎట్లా బోధించాలనో తెలియాలంటే మీరు ఎంపిక చేసే వీసీ తన 30 ఏళ్ల కాలంలో మంచి పాఠాలు బోధించిన టీచర్ అయి ఉండాలి. క్లాస్ రూమ్ ఎగ్గొట్టిన టీచర్ కాదు, పాఠాలు చెప్పకుండా పారిపోయిన టీచర్ కాదు. ఇవాళ పాఠాలు చెప్పకుండా పారిపోయినటువంటి వాళ్ళు సెర్చ్ కమిటీలో ఉన్నారు. కనుక మీరు ఎంపిక చేయడానికి మొదటి విలువ ఏముండాలంటే మంచి టీచర్ అయి ఉండాలి. క్లాస్ రూమ్ లో ఉత్తమమైన ప్రమాణాలని తన బోధన ద్వారా నెలకొల్పినటువంటి టీచర్ అయి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, పరిశోధన. ఒక ప్రొఫెసర్కి జీవితంలో నిలబడేది విద్యార్థులు, తమ పాఠం విన్న విద్యార్థులు అయితే. రెండవది ఏంటంటే మేధో రంగంలో తనకు గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరిశోధన ద్వారా వస్తుంది. సైన్స్లో అయితే హెచ్ ఇండెక్స్ అని ఉంటుంది వాళ్ళకి. సైన్స్లో ప్రొఫెసర్ హెచ్ ఇండెక్స్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ప్రపంచంలో వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. సోషల్ సైన్స్లో వాళ్ళు రాసిన పుస్తకాల ద్వారా అవి పుస్తకాలు పాఠ్య ప్రణాళికలోకి రావటం, తర్వాత సమాజంలో ఎక్కువ మంది చదవటం, ఈ రెండింటి ద్వారా సోషల్ సైన్స్లో ఉంటుంది. ఆర్ట్స్లో కూడా సాహిత్యంలోనైతే వాళ్ళు రాసిన కవిత్వం, వాళ్ళు రాసిన వ్యాసాలు, వాళ్ళు చేసిన పరిశోధన సాహిత్యంలో ఒక ప్రామాణికంగా ఉండటం అనేది ఉంటుంది. కనుక పరిశోధన గొప్పగా చేసిన ప్రొఫెసర్ను ఎంపిక చేస్తే ఆయన వచ్చిన తర్వాత కుంటుబడిన పరిశోధనకి మళ్ళా విశ్వవిద్యాలయాలు కేంద్రంగా మారుతాయి. పరిశోధన తెలియని వాళ్ళకి వీసీలుగా ఇస్తే పరిశోధన అది ఎక్కడ వేసిన గొంగడ ఎక్కడగా మారుతుంది. ఇది రెండోది. ఇక మూడవది, పాలకుడు అంటే ఎట్లా ఉండాలి? నేను మహాభారతంలో ఒక పద్యం క్లాసులో చెప్తూ ఉంటా. నిండు మనము నవ్య నవనీత సమానము, పల్కు దారుణా కండల శస్త్రతుల్యము, విప్రుడోపును రాజుల యందు నిక్కము ఈ రెండు విపరీతముగావునా అని పద్యం. ఒక రాజుకు ఒక ఋషికి ఇద్దరి మధ్యన చర్చ జరుగుతుంది. ఋషి రాజుకు శపిస్తాడు. ఏమని శపిస్తాడంటే నువ్వు గుడ్డివాడు అవుదువుగాక అని శపిస్తాడు. ఈ రాజు ఈడు కూడా బలవంతుడే. ఈ రాజు పౌరుషుడు అనే రాజు. ఈ రాజు ఏమంటాడు, నీకు పిల్లలు కలగకుండా ఉందువుగాక అని ఈయన చెప్పిస్తాడు. అయితే అప్పుడు బ్రాహ్మణుడు, ఆ ఋషి భయపడిపోయి, అయ్యో రాజా, నేను బ్రాహ్మణుణ్ణి, నేను ఒక మాట అంటే వెనక్కి తీసుకోగలను, కానీ నీవు రాజు, ఒక మాట అంటే వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు కదా అని అంటాడు. అన్నప్పుడు అప్పుడు మరి నీవు నన్ను చెప్పించావు కదంటే వెంటనే బ్రాహ్మణుడు తన శాపాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ రాజు తీసుకోలేడు. అప్పుడు ఇక్కడ నన్నయ్య గారు రాశారు ఆ పద్యాన్ని. బ్రాహ్మణుడి మనసు నిండు మనంబు నవ్య నవనీత సమానం, వెన్నలాగుంటదట. వెన్న మీద పేరుకున్న ఆ లేతనైనటువంటి దానిలాగా మనసు ఉంటుందట. కానీ పలుకు కఠినంగా ఉంటుందట బ్రాహ్మణుడిది. కానీ రాజు నిక్కమ ఈ రెండు విపరీతముగా ఉన్న రాజుల యందు. రాజులలో ఈ రెండు భిన్నంగా ఉంటాయి. రాజు హృదయం కఠినంగా ఉండాలి, మనసు వెన్నలాగా ఉండాలి. మనసు ఎప్పుడైనా ఎప్పుడైనా మాట అనేది వెన్నలాగా, మనసు ఎప్పుడైనా రాజుకు కఠినంగా ఉండాలి. పాలకుడు అనేవాడు మాట చెడుగా ఉండకూడదు, కఠినంగా ఉండకూడదు, దుర్భాషలు ఆడకూడదు. ఇప్పుడు మన పాలకులాగా దుర్భాషలు ఒకరినొకరు తిట్టుకోకూడదు. ఆనాడు నన్నయ్య గారు చెప్పిన పద్యం ఆధారం చేసుకుంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం అయినా ఇతర విశ్వవిద్యాలయాల్లో కన్నా వచ్చేటటువంటి పాలకుడు అనే ఒక లక్షణం ఉండాలి. మంచి టీచర్ అయి ఉండాలి, మంచి పరిశోధకుడై ఉండాలి, మంచి పాలకుడై ఉండాలి. మంచి పాలకుడై ఎప్పుడు ఉంటాడంటే తెలంగాణ సమాజం పట్ల, విద్యార్థుల పట్ల ఒక ఆత్మీయత ఉండాలి, స్పందించే గుణం ఉండాలి. ఆ ఉన్నప్పుడే నీ మాట, నీ పలుకు కూడా సున్నితంగా ఉంటుంది. అప్పుడు నీవు సుపరిపాలన అందించగలవు. ఈ 3 లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని ఎంపిక చేయాలనేది ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఇది డిమాండ్గా అనుకోండి, విజ్ఞప్తిగా అనుకోండి, సూచనగా అనుకోండి, ఒక టీచర్గా ఇది నా అభిప్రాయం.